వామ్మ! అసలు ఏమన్నా ఉందా ఈ ఇన్సిడెంట్? ఇలాంటివి విన్నప్పుడే హారర్ స్టోరీస్ ఇంకా ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. సస్పెన్స్ కావాలా, హారర్ కావాలా, థ్రిల్లర్ కావాలా, ఏది కావాలంటే అది ఉంది ఇందులో. ఫస్ట్ అసలు దీన్ని మనతో షేర్ చేసుకున్న మన సబ్స్క్రైబర్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేనే కాదు, మీరు కూడా ఇన్సిడెంట్ ని పూర్తిగా వింటే ఒక్కొక్కళ్ళు నోరెళ్ళబెడతారు. అలా ఉంది. చివరి వరకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలీదు. వీళ్ళ ఫ్యామిలీ అయితే చాలా పెద్దది, రిలేషన్స్ అవన్నీ కూడా నేను చెప్పాను. మీరు జాగ్రత్తగా వింటే తప్ప ఇది అర్థం అవ్వదు. కన్ఫ్యూజ్ అవ్వకుండా కాన్సన్ట్రేషన్ పెట్టి వింటే బాగా అర్థమవుతుంది. మన పెద్దలు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, మన జీవితంలో ఏది జరిగినా అది మన మంచికే అనుకోవాలి అని. ఒక్కోసారి మనకి చెడు జరిగినా కూడా ఆ చెడు వెనుక భవిష్యత్తులో మనల్ని కాపాడే ఒక పెద్ద మంచి దాగుంటుంది అని మన సబ్స్క్రైబర్ షేర్ చేసుకున్న ఈ భయంకరమైన ఇన్సిడెంట్ విన్నాక ఇప్పుడు నేను చెప్పింది ఎంత నిజమో మీకే అర్థమవుతుంది. ఒక దయ్యం పట్టి ఆత్మ ఇంటికి రావడం వల్ల మంచి జరిగింది. ఏంటక్క దయ్యం పడితే మంచిది అంటున్నావు అనుకుంటున్నారా? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఆత్మ ఇంటికి రావడం వల్లే. అబ్బా సార్ చెప్తాను అనుకుంటున్నారా? ఇన్సిడెంట్ వింటే మీకే కంప్లీట్ గా అర్థమవుతుంది. కంప్లీట్ గా కూడా కాదు, కొంచెమే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియో లెంత్ చాలా పెద్దది అవ్వడం వల్ల దీన్ని నేను 2 parts గా చేస్తున్నాను. ఇది part 1 వీడియో. part 2 వీడియో కూడా నేను లేట్ చేయను, వెంటనే పోస్ట్ చేసేస్తాను. ఎందుకంటే అంత సస్పెన్స్ గా ఉంటుందన్నమాట. అంత సస్పెన్స్ మీరు ఆపుకోలేరు. నేను కూడా మిమ్మల్ని అంత ఇదిలో పెట్టదలుచుకోలేదు. సో అసలు ఏం జరిగిందో వాళ్ళ కుటుంబానికి తెలుసుకోవాలంటే మరి అస్సలు లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. మీరైతే వీడియోకి లైక్స్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ల వల్ల మనకి కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త హారర్ ఇన్సిడెంట్లు అన్నీ తెలుస్తూ ఉంటాయి. నా పేరు రవలి, మాది కరీంనగర్ డిస్టిక్, తెలంగాణ. ఈ ఇన్సిడెంట్ మా చిన్నప్పుడు జరిగింది, మా చిన్నన్నయ్యకి జరిగింది. కరీంనగర్లో మాదొక చిన్న పల్లెటూరు. మా నాన్న వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. మా నాన్న వాళ్ళు 5 అన్నదమ్ముళ్ళు, 2 చెల్లెలు. అందులో మా నాన్నే పెద్దబ్బాయి. ఇంటికి మేమేమిటంటే కరీంనగర్లోనే ఉండేవాళ్ళము. ఎందుకంటే మా నాన్నగారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. మా నాన్నగారికి జాబ్ ఉందనే మేము కరీంనగర్లో ఉండేవాళ్ళము. అయితే మాకు హాలిడేస్ వస్తే మా నాన్నమ్మ వాళ్ళు ఊరు వెళ్ళే వాళ్ళము. అందరూ కలిసి అక్కడికే వచ్చేవాళ్ళు. సమ్మర్ అంతా కూడా అక్కడే ఉండేవాళ్ళము. హ్యాపీగా ఉండేది. అయితే 5 అన్నదమ్ముళ్ళు అని చెప్పాను కదా, అందులో ఒకతను ఒక విధవరాల్ని పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆయన కాకుండా మిగిలిన వాళ్ళము 4 అన్నదమ్ములు కూడా నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంకొక ఆయన మా చిన్న బాబాయ్ పెళ్లి చేసుకొని మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి ఇల్లరికం వెళ్ళాడు. పెద్ద బాబాయ్ అను ఈ 3వ బాబాయ్ వాళ్ళు మా నానమ్మ దగ్గరే ఉండేవాళ్ళు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా విధవరాల్ని, అందుకని చెప్పి ఆయనకి ఆస్తిలో ఎంత రావాలో అంత సెటిల్మెంట్ ఇచ్చేసి ఆయన్ని ఇంట్లో నుంచి వెలివేశారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వీళ్ళకి 3 ఆడపిల్లలు, కానీ వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు. మా నాన్నకి మేము 3 పిల్లలము. మిగతా బాబాయిలకు కూడా పిల్లలున్నారు. అయితే ఏం జరిగిందంటే మా తాతయ్య గారు చనిపోయిన తర్వాత దేవుళ్ళని చేద్దామని అనుకున్నారు ఇంట్లో వాళ్ళంతా. దేవుళ్ళు అంటే మాకిక్కడ కొమరవెల్లి మల్లన్న దేవుడి పట్నాలుంటాయి. పట్నాలు చేసేటప్పుడు బానే ఉంది, బానే జరిగింది పండగ మొత్తం కూడా. ఆ తర్వాత ఇంటి దేవతలు ఉంటారు కదా, ఇలవేల్పులు, దుర్గమ్మను శుక్రవారం దేవుడు అనేసి ఆడదేవతలు ఉంటారు. ఆడదేవతలకి కొంచెం కళ్ళు అట్లా పోస్తారు కదా, కోడిని కోస్తారు. ఇంకా కళ్ళు తీసుకొద్దామని చెప్పి మా 3వ బాబాయ్ వెళ్తుంటే మా చిన్నన్నయ్య కూడా ఉండి నేను వస్తానని మారం చేయడంతో ఇంకా మా బాబాయ్ మా చిన్నన్నయ్యని కూడా తనతో పాటు తీసుకెళ్లాడు. పెద్ద బాబాయ్ అను 3వ బాబాయ్ నానమ్మ దగ్గరే ఉండేవాళ్ళు అని చెప్పాను కదా. పెద్ద బాబాయ్ వాళ్ళ ఇల్లు పక్కకే ఉంటారు. 3వ బాబాయ్ మా నానమ్మ వాళ్ళతో కలిసి ఉంటారు. మా 3వ బాబాయ్ ఏంటంటే ఆయనకి పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఈయనేంటంటే సిమెంట్ పనికి వెళ్తాడు, కానీ ఎప్పుడు తాగడం, చెడు సావాసాలు, ఆ తీసుకొచ్చిన డబ్బులు కూడా ఇంట్లో ఇవ్వకుండా భార్యని ఎప్పుడు కొట్టడం, హింసించడం ఇలా చేస్తుండేసరికి మా పిన్ని మా నాన్నతో చెప్పింది, బావా ఇలా చేస్తున్నాడు మీ తమ్ముడు అంటే మా నాన్నే మా బాబాయ్ని అక్కడ ఉంచకుండా పక్కూరికి తీసుకొచ్చి అక్కడ పనిలో పెట్టారు. సేమ్ అక్కడ కూడా ఇదే రిపీట్ అవ్వడంతో ఇంకా ఈయన మారడు, ఈయన తాగుడు కూడా ఆపడు అని చెప్పి ఇంకా మా పిన్ని విసిగిపోయి వాళ్ళ బాబుని తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకా ఆవిడ వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి మా బాబాయ్ బాధపడుతూ ఇంకా మా నానమ్మ దగ్గరే ఉండిపోయాడు. అయితే ఇక్కడ కూడా సరిగ్గా ఉండడు.
మా నానమ్మకి ఖర్చులకి డబ్బులు ఇస్తే మా నాన్న వెళ్ళగానే మా నానమ్మను బెదిరించి ఆ డబ్బుల్ని తీసుకోవడం, ఒకవేళ తాగుడికి డబ్బులు లేకపోతే ఇంట్లో ఉన్న బిందెలు సామాన్లు అవన్నీ తీసుకెళ్ళి అమ్మేవాడు. అయితే ఈయన కళ్ళు తాగే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఒక ఆవిడ పరిచయం అయ్యింది. ఆవిడికి కూడా ఎవరూ లేకపోవడంతో మా బాబాయ్ ఆమె ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే మరి ఏమైందో తెలియదు కానీ ఈవిడైతే సడన్ గా ఊర్లోనే చనిపోయింది. ఆవిడ చనిపోయిన విషయం మా బాబాయ్కి తెలుసు, కానీ చావుకి వెళ్ళకూడదు, ఎందుకంటే మా ఇంట్లో దేవుళ్ళని పెట్టుకుంటున్నాం కదా, ఒకవేళ చావుకి వెళ్ళొస్తే గంగా నది స్నానం అదంతా చెయ్యాలి అని చెప్పి మా బాబాయ్ ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు. మా ఇంట్లో ఇలా చెయ్యాలి అనుకున్నప్పుడే ఆవిడ చనిపోయింది, రీసెంట్ గానే అన్నమాట. అయితే మా అత్త వాళ్ళు ఇద్దరు అని చెప్పాను కదా, వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకు కూడా పిల్లలున్నారు. ఇంకా అందరం కూడా వచ్చామన్నమాట మా నానమ్మ వాళ్ళ ఇంటికి, ఇక్కడ దేవుళ్ళకి పెట్టుకుందామని చెప్పి. అయితే ఈ మూడో బాబాయ్ను మా చిన్నన్నయ్య ఇద్దరూ కలిసి కళ్ళు తీసుకొద్దామని చెప్పి వాళ్ళు ఈవినింగ్ టైంలో వెళ్ళారు. అది పల్లెటూరు కాబట్టి పొలాలు ఇట్లా ఉంటాయి కదా, పొలాల దగ్గరికి వెళ్ళేసి కళ్ళు తీసుకొని వస్తూ ఉంటే దారిలో మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన కలిశాడు. ఇంకా ఆయన కలిసేసరికి ముగ్గురు కూడా తెలియక ఆవిడ చనిపోయింది అని చెప్పాను కదా, ఆవిడ శ్మశానం దగ్గరే ఆగారు. అంటే ఆవిడ్ని వాళ్ళ పొలంలో పాతి పెట్టారనమాట. మరి ఆ చనిపోయిన ఆవిడ పేరేంటో నాకు తెలియదు కానీ వాళ్ళ ముగ్గురు అసలు అక్కడ ఏం చేశారో ఏం జరిగిందో మాకైతే తెలియదు కానీ మరి ఆవిడ ఎలా వచ్చేసిందో వాళ్ళిద్దరితోటి కలిసి మా ఇంటికి వచ్చేసింది. ఆ చనిపోయిన ఆమె వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చిన తర్వాత మా చిన్నన్న కాసేపటికి బాగా కడుపులో నొప్పి లేస్తుంది నాకు అని ఏడవడం స్టార్ట్ చేశాడు. ఏమైందిరా సతీషు, ఏమైంది ఇలా అయిపోతున్నావు అని అందరూ కలిసి ఇలా అనేసరికి ఒక్కసారి లేచి నిలబడ్డాడాయన. లేచి, నేను సతీష్ని కాదు, నేను లక్ష్మణ్ కోసం వచ్చినాను, నేను ఆయన్ని ప్రేమించాను అనేసి ఇలా మాట్లాడుతున్నాడు. ఈయన ఇలా మాట్లాడుతుండేసరికి ఇంట్లో వాళ్ళందరూ కూడా అట్లాగే స్టన్ అయిపోయి నిలబడ్డారు. మా చిన్నన్నయ్యది పూర్తిగా వాయిస్ చేంజ్ అయిపోయింది. అసలు అది మా చిన్నన్నయ్యదే కాదు. అప్పుడు మా చిన్నన్నయ్య ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, బాగా చదువుకునేవాడు. అట్లాంటిది అసలేంటి ఇలా వాయిస్ చేంజ్ చేసి మాట్లాడుతున్నాడు, ఏమైంది వీడికి అనేసి ఎవ్వరికీ అర్థం కాలేదు. అట్లానే నిలబడి అందరూ చూస్తున్నారు. ఇంకా అందరూ పట్టుకొని, రే సతీషు ఏంట్రా నువ్వు మాట్లాడేది అంటే, మళ్ళీ నేను సతీష్ని కాదు, నేను ఇట్లా ఫలానా దాన్ని, లక్ష్మణ్ నన్ను మోసం చేశాడు, ప్రేమించాను అని చెప్పాడు, నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని నాతో చెప్పి నాతోటే నా దగ్గరే ఉండేటోడు, రోజు నా దగ్గరకు వచ్చి కళ్ళు తాగేవాడు, నాతోటి కలిసి ఉండేవాడు, ఇప్పుడు నన్ను మోసం చేశాడు, నేను ఈ మధ్య కాలంలోనే చనిపోయాను. ఇక్కడ లక్ష్మణ్ అంటే మా మూడో బాబాయ్ పేరు, సతీష్ అంటే మా చిన్నన్నయ్య పేరు. నాకు లక్ష్మణ్ కావాలి, పంపించేసేయండి, నేను తీసుకెళ్ళిపోతాను అనేసి ఇక మా మూడో బాబాయ్ మీద పట్టుకొని మీదకెక్కి కూర్చున్నాడు మా చిన్నన్న. కూర్చొని జుట్టు పట్టుకొని లాక్కుంటూ తీసుకొస్తే మేమందరం కూడా పెద్ద ఫ్యామిలీ అని చెప్పాను కదా, మా ఇల్లంతా కూడా చుట్టూ కాంపౌండ్ ఏముండదు, చుట్టుపక్కలందరూ మార్కెట్ ఏరియా అన్నమాట మాది, బస్ స్టాండ్. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి వచ్చారు, చుట్టూ నిలబడి ఇంకా మా చిన్నన్నయ్యని గట్టిగా పట్టుకొని, ఎంతమంది ఒక 10 మంది పట్టుకొని గట్టిగా ఎంత పట్టుకొని లాగుతున్నా అస్సలు ఆగట్లేదు మా చిన్నన్న చేతుల్లో. చిన్న పిల్లాడే, అప్పటికి 17 years ఉంటాయి అంతే. తీసుకెళ్ళిపోతా, ఇచ్చేయండి అని అంటూ ఉంటే మా నాన్న వాళ్ళ నానమ్మ ఉందన్నమాట, అంటే మాకు తాతమ్మ, ఆవిడికి కొమరవెల్లి మల్లన్న దేవుడు ఒంట్లోకి వస్తారు. ఆవిడకి వెంటనే దేవుడు వచ్చేసారు. కొమరవెల్లి మల్లన్న దేవుడు ఇట్లా కేకలు పెట్టుకుంటూ వచ్చి, గాలిలాగా వచ్చింది, ఒక ఆడాము వచ్చింది అని చెప్పి ఇట్లా అన్నారు, నాకు బండారు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్తే ఆయనతో బండారు తీసుకొచ్చి బొట్టు పెట్టిన తర్వాత, మా చిన్నన్నయ్యకి బొట్టు పెట్టిన తర్వాత కూడా ఆయనైతే అస్సలు ఆగట్లేదు. పెట్టుకున్నంతసేపు బానే ఉంది. మా తాతమ్మకి ఏంటంటే కళ్ళు కనిపించవు, అయినా కానీ దేవుడు రాగానే ఆమెకి అన్ని తెలుస్తాయి. మా చిన్నన్నయ్యని గట్టిగా పట్టుకొని 2 చేతులతో బొట్టు పెట్టేసింది. కాసేపటికి ఆ బొట్టు ఎట్లా పోయిందో ఏమో, పోయిన తర్వాత మళ్ళీ
మళ్ళీ అది వచ్చేసింది. మళ్ళీ వస్తే ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ ఊరి దగ్గరే మా నాన్న వాళ్ళ చిన్నప్పటి ఫ్రెండ్, ఆయన ఒక ముస్లిం ఆయన వేరే ఊర్లో ఉంటారు. ఆ ఊరు కూడా మా ఊరికి దగ్గరకే. మా నాన్న ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా అయింది మా బాబుకి. అప్పుడు ఏంటంటే ఫోన్లు కూడా లేవు, చిన్న ఫోను, ల్యాండ్ లైన్ ఫోన్లే. అయితే మా నాన్నను ఇంకెవరో ఇద్దరు కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చారు. ఆయన ఏంటి, ఆయనతోటి ఉండే వాళ్ళని కూడా ముగ్గురిని తీసుకొని వచ్చాడు. వాళ్ళ ముగ్గురు వచ్చి పట్టుకొని ఆపినా గాని ఆగట్లేదు మా చిన్నన్నయ్య. అలా ఆగకపోయేసరికి ఇంకా వాళ్ళు మంత్రాలు చదవడం స్టార్ట్ చేశారు. వాళ్ళ భాషలో ఉర్దూలో చదివేసి ఆపారు. ఆపిన తర్వాత వాళ్ళ ముగ్గురు కూడా నిల్చొని మా చిన్నన్నను మధ్యలో నిల్చోబెట్టి, ఎవ్వరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అనేసి అడిగారు. ఇట్లా నెత్తి మీద చెయ్యి పెట్టేసి అడిగితే, నేను ఇట్లా ఫలానా ఆమెను, ఇక్కడనే ఉంటా, ఈయన నా దగ్గరే తాగుతాడు, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకొచ్చి నా దగ్గర పెట్టేవాడు, డబ్బులు లేకపోతే వాళ్ళ పెద్దన్నయ్య ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకెళ్ళి తాగేసి వచ్చేవాడు. అదంతా విని వాళ్ళు, సరే నీకు ఆయనకి సంబంధం ఉంది, కానీ ఈ పిల్లవాడి ఒంట్లోకి నువ్వెందుకు వచ్చావు అనంటే, వీళ్ళిద్దరూ కలిసి నా సమాధి కాడికే వచ్చి నా సమాధి మీదే కూర్చొని ఆ కళ్ళు తాగారు. ఆ బాబు నా సమాధి మీదే టాయిలెట్ పోసాడు, అందుకే నేను ఆయనతో పాటు వచ్చేసాను అని చెప్పింది. దానికి వాళ్ళేమో, నువ్వు అట్లా వచ్చుడు తప్పు కదా అనేసి అంటే, ఇగో ఈ బాబునన్నా తీసుకెళ్ళిపోతా, లేకపోతే ఆయనన్నా తీసుకెళ్ళిపోతా, మీరేమన్నా చేసుకోండి, నేను కంపల్సరీ తీసుకెళ్ళిపోతా అని చెప్పి ఇంకా బెదిరించడం స్టార్ట్ చేసింది. ఇంకా ఆయనేమో 100 నిమ్మకాయలు అప్పటికప్పుడు తెప్పించి ఇంకా మీద నుంచి అన్ని కోసేసిండు. నువ్వేం చేసినా నేను పోను అని అంటుంది. అయినా కానీ ఆయన ఆపకుండా చాలాసేపు పూజలు చేసి కట్టడి చేసి కాసేపు ఆపారు. ఆయనకేం తెలియనట్టు, మా చిన్నన్న కూడా ఆయనకేం తెలియనట్టు అసలు కామ్గా అయిపోయి పడిపోయాడు. మేమందరం కూడా అక్కడే ఉన్నాము. మా చిన్నన్న దగ్గర విసనకర్రతోటి ఎంత ఊపినా కూడా ఆయనైతే పైకి లేవట్లేదు. ఇంకా ఆ ముస్లిం ఆయన వచ్చి మా చిన్నన్న కళ్ళు ఇట్లా చూసుకుంటూ, వెళ్ళిపోలేదు, ఇది పైనుంచి వెళ్ళిపోయినట్టు నటిస్తూ ఉంది అని చెప్పాడు. మా తాతమ్మకేమో ఒంటి మీద దేవుడు వస్తారు కదా, ఆమెకేమో కళ్ళు కనిపించవు. అయినా కానీ చింత చెట్టు పైన కూర్చొని కనిపించడం, తెల్ల చీర కట్టుకొని ఆమెకి మాత్రమే కనిపిస్తుంది. ఆమె చుట్టే తిరుగుతుంది అది. ఆమెమో చేతిలో కర్ర ఉంది, ఆ కర్రతోటి దాన్ని కొడతా ఉంది. అప్పుడు మా తాతమ్మకైతే ఏజ్ 90+ ఉంటాయి. కర్ర పట్టుకొని ఇట్లా ఇట్లా కొడుతూ ఉంది. అయినా కానీ అటు ఇటు ఉరుక్కుంటూ ఆమెకి కనిపించకుండా అక్కడక్కడే తిరుగుతుంది అది. ఇంకా ముస్లిం ఆయన ఇదంతా చూసి ఆయన నుండి ఏం చేశాడంటే, కొన్ని సామాన్లు కావాలి, వెళ్ళిపోవాలంటే, ఇట్లా అయితే వెళ్ళిపోదు కనకయ్య, మీ బాబునైనా ఆయననైనా ఒక్కరిని తీసుకొని వెళ్ళిపోతాను అంటుంది. కానీ ఆమె ఒక్కరిని తీసుకుపోదు, ఇద్దరిని తీసుకుపోతుంది. నీ చిన్న కొడుకును కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పేసి అన్నారు. దానికి మా నాన్నగారేమో, ఎంత ఖర్చైనా పర్లేదు, నేను పెట్టుకుంటా, మా బాబుని మంచిగా చెయ్యండి అని చెప్పేసి అన్నారు. ఇంకా సరే అని చెప్పి ఆ సామాన్లన్నీ తీసుకొద్దామని చెప్పేసి వేరే ఊరికి, సిటీకి వెళ్ళి తీసుకురావాలి. ఇంకా మా నాన్నను ఆయన ఇద్దరు రాత్రి 9ంటికి బండి మీద చొప్పదండి దాకా వెళ్ళి అక్కడే పూజకు సంబంధించిన ఈ దారాలు, నిమ్మకాయలు, ఇంకా ఏంటేంటియో చాలానే తీసుకొచ్చారు. అన్నీ తీసుకొచ్చారు. ఆయన కూడా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని స్నానం చేసి ఆయనకి సంబంధించిన వస్తువులు ఆయన తీసుకొచ్చుకున్నాడు. వాళ్ళిద్దరూ సామాన్లు తీసుకురావడానికి వెళ్ళేంత వరకు కూడా మా చిన్నన్న అయితే అసలు ఏం తెలియనట్టే ఉన్నాడు. వాళ్ళిద్దరు అటు వెళ్ళిపోగానే సడన్ గా మా చిన్నన్న ఒంట్లోకి వచ్చేసింది. ఇంకా ఇద్దరు ఉన్నారు కదా ముస్లిం వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. ఇంకా మా చిన్నన్నని గట్టిగా పట్టుకొని వాళ్ళు మంత్రాలు ఎంత చదివినా నన్నేం చెయ్యలేర్రా, నేను తీసుకునే వెళ్ళిపోతా, వీళ్ళిద్దరిని తీసుకునే వెళ్ళిపోతా అని చెప్పంటున్నాడు. ఇంకా వెంటనే అప్పటి వరకు కూడా ఎలాగలా ఆపారు వాళ్ళు. ఆ తర్వాత కాసేపటికి మా నాన్నను ఆయన ఇద్దరు వచ్చేసారు. వచ్చి ఈయనకి స్నానం పోపియాలి, ఇట్లా బయట సమాధి కాడికి పోయి వచ్చాడు కదా, ఈయనకి స్నానం పోయాలి అని చెప్పి ఆయన, బాగుంటుంది ఇంటి ముందటనే మాకు బావి దగ్గర అందరూ కలిసి ఇట్లా మగోళ్ళందరూ కలిసి మా చిన్నన్నను నిలబెడదామని ఎంత నిలబెట్టినా అస్సలు నిలబడలేదు. ఆయన ఇట్లా వాటర్ మీద పోయగానే బావిలో దూకబోయాడు. మా చిన్నన్న కోపంతో, నువ్వేం చేస్తావురా నన్ను, నువ్వు నన్నేం చెయ్యలేవు, నేను చచ్చిపోతా, నీ కొడుకుని తీసుకెళ్ళిపోతా, నువ్వేమనుకుంటున్నావు, వాడినిచ్చి పంపియండి నా సమాధి దగ్గరికి,
వాడినిచ్చి పంపిస్తేనే నీ కొడుకునేం చెయ్యను అని చెప్పి ఇంకా బెదిరియడం స్టార్ట్ చేసింది. బావిలో దూకడానికి ప్రయత్నం చేసింది. మా బాబాయ్ని సమాధి దగ్గరికి పంపిమని అడుగుతుంది అది. దాంతో ఆయన మా చిన్నన్నని 2 తాళ్లతోటి కట్టేసి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టాడు. అక్కడ అరుగు పైన మాది గూనె పెంకులిల్లు. ఇంకా మా చిన్నన్నని కూర్చోబెట్టేసి ఇట్లా, నీకేం కావాలి? ఇద్దరూ చనిపోవద్దు, వాళ్ళ తమ్ముడు చనిపోకూడదు, వాళ్ళ కొడుకు చనిపోకూడదు. అసలు నీకేం కావాలో చెప్పు అనంటే, మీరేమిచ్చినా నాకు అవసరమే లేదు, నేను అబ్బాయినన్నా చంపేస్తా, లేకపోతే ఆయనన్నా చంపేస్తా. ఇంకిట్లానే మీరు పూజలు అవి ఇవి చేస్తే నేను ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోతా. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఫస్ట్ ముందు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా అని ఇలా మాట్లాడుతున్నాడు. అది విని వాళ్ళేమో సరే సరే వెళ్ళిపోతాంలే అని చెప్పి ఇంకా మా చిన్నన్నని కూర్చోబెట్టారు. ఒక నల్లని కోడిని తీసుకొచ్చారు. నల్ల కోడి, నిమ్మకాయలు, పసుపు, ఆయనకి కట్టడానికి దారాలు, ఆయన పడుకోవడానికి మంచానికి కట్టడానికి దారాలు, నిమ్మకాయలు ఇవన్నీ కూడా పూజలో పెట్టేసి, నీకు ఇట్లా బట్టలు ఇస్తాము, నీకు తినడానికి తిండి ఇస్తాము, ఇవన్నీ ఇస్తాము తీసుకో అని చెప్తే, నాకు అవన్నీ ఏం వద్దు, నాకు ఆయననే కావాలి, నేను ఆయననే తీసుకొని వెళ్ళిపోతా అనేసి చెప్పింది. మరి నీకేం చేస్తే నువ్వు తృప్తి అవుతావు అనంటే, నాకు ఇట్లా తినడానికి అన్నం కావాలి, నాకు రక్తం కావాలి, నాకు బాగా ఆకలిగా ఉంది, నన్ను బొంద పెట్టేశారు, నాకు ఆ బొందకాడికి ఇవన్నీ కావాలి, అవి కావాలి అని చెప్తూ, నేను తాగుతాను, నాకు తాగడానికి ఒక చుట్ట, ఇంకా ఏంటేంటియో చాలానే అడిగింది. ఇవన్నీ ఇస్తాం, వెళ్ళిపోతావా అంటే సరేనని చెప్పింది. చెప్పి మా బాబాయ్ వైపే చూస్తూ, మా బాబాయ్నే గమనిస్తూ, నేను ఇవన్నీ కూడా ఒట్టుట్టిగానే అడుగుతున్నాను, నిన్నెప్పుడైనా నాతో పాటు తీసుకొని పోతా అనేసి మా బాబాయ్ వైపు చూస్తూ అంటుంది. నా టైం వరకే వచ్చినావురా, నేను చనిపోయిన టైం వరకే వచ్చినావు, నిన్ను నాతోటి ఎట్లా అయినా నిన్ను తీసుకుపోతా అని చెప్పి అనుకుంటూ ఒక్కటే నవ్వుతూ ఉంది. ఇంకా మా చిన్నన్న చుట్టూ ఇట్లా రౌండ్ గీసి ముగ్గేసి అట్లాగే కూర్చోబెట్టి ఒక నల్ల కోడిని తీసుకొచ్చి తన పైనుంచి తిప్పుతూ ఉంటే, మెడ పైకి సాగి ఆ కోడి తల కొరికేసి నమిలి మింగేసి, ఆ కోడి తల ఉంటుంది కదా అదంతా నోట్లో పెట్టుకొని రక్తం అంతా తాగేశాడు మా చిన్నన్నయ్య. తాగి ఇక గట్టిగా నవ్వుతూ ఉంటే వాళ్ళు బాగా చాలాసేపు పూజలు చేశారు. అర్ధరాత్రి 12 అయిపోయింది. ఆ తర్వాత ఈ కోడి కాకపోతే ఇంకో కోడి అని ఆ కోడిని కూడా తిప్పితే సేమ్ అట్లానే 2 కోళ్ళకు కూడా అలాగే జరిగింది. ఇంకా అదేమో, నేను ఇంత ప్రేమించినానని చెప్పి నాతోటి నటించావు కదరా, నన్ను మోసం చేసావు, నన్ను వాడుకున్నావు, నా చావుకు కూడా రాలేదు, చాలాసేపు ఎదురు చూసాను నేను నీ కోసం వస్తావని, అయినా రాలేదు అని చెప్తూ ఉంటే, ఇంకా ఆయనేమో 3వ కోడిని ఆ రౌండ్ బయట నుంచి ముగ్గు వేసి కూర్చోబెట్టారు అని చెప్పాను కదా, అక్కడి నుంచి తిప్పేసి ఇంకా ఆయనకి అందకుండా ఆయన చుట్టూ తిప్పి ఆమె చనిపోయిన బొందకాడ పడేసి వచ్చారు. ఇంకా మా చిన్నన్నకి స్పృహ వచ్చిన తర్వాత, అంటే ఇట్లా పూజలు చేసిన తర్వాత స్నానం చేపించాలని చెప్పారనమాట. స్నానం చేపించాము. ఇంకా అది వెళ్ళిపోయినప్పుడు మా చిన్నన్న అయితే మనిషి అప్పుడు మనలోకి వచ్చాడనమాట. వచ్చి మా అమ్మతో ఇలా అంటున్నాడు, అమ్మా ఏంటి నా నోట్లో అంత కోడి రక్తము, అంత కోడి వాసన వస్తుంది, అంత రక్తం కనిపిస్తుంది, ఆయన బాడీ మీద అంతా పడింది ఆ కోడి రక్తం. అదంతా చూసి తను చాలా భయపడిపోయాడు. మేము పిల్లలం కూడా చాలా భయపడ్డాం మా చిన్నన్నయ్య దగ్గరికి వెళ్ళడానికి. కొన్ని రోజుల వరకు అస్సలు వెళ్ళలేదు. ఆ రోజు మొత్తం కూడా అసలు తనకి ఏం జరిగిందో మా చిన్నన్నకి ఏమీ తెలియదు. మళ్ళీ ఆయనకి పళ్ళంతా తోమి స్నానం చేయించి మా అమ్మ దగ్గరికి తీసుకొని పడుకోబెట్టుకుంది. అక్కడితో పూజలన్నీ అయిపోయిన తర్వాత ఆయన పడుకోవడానికి ఒక మంచం వేసి, ఆ ముస్లిం ఆయనేమో మా నాన్నతో, కనకయ్య 3 రోజులు నీ కొడుకుని కాపాడాలి, 3 రోజుల లోపల ఏమైనా జరగచ్చు, చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అని చెప్పారంట. మీ తమ్ముడన్నా చనిపోతాడు, లేదా నీ కొడుకన్నా చనిపోతాడు అని అన్నారంట. మరి ఎట్లా దీనికి అంటే, ఇంట్లో కొన్ని పూజలు చేసే ఉన్నాయి, చేద్దాము అని చెప్పారంట. ఇది సొంతంగా తనకు తానే రాలేదు. ఒకవేళ తనకు తానుగా వచ్చినా కూడా తనని వేరే వాళ్ళు పంపించారు కాబట్టి ఇట్లా ఇంట్లో అయితే పూజలు చేయాలి అని చెప్పారు. సరే మరి చేద్దాము అనేసి మా నాన్న అన్నారు. మా చిన్నన్నయ్య ఇంక పడుకున్నాడు. అప్పటికే తెల్లవారుజామున 3 అయిపోయింది. ఇంకందరం కూడా ఆయన్నే గమనిస్తూ ఉన్నాము. మా తాతమ్మ మా చిన్నన్న పక్కనే పడుకుంది.
ఇంకో పక్కేమో మా నాన్న పడుకొని ఉన్నాడు. మా తాతమ్మ చేతిలో ఒక కర్ర ఉంది. ఆ కర్రతోటి సౌండ్ చేస్తూ బెదిరిస్తూ ఉందన్నమాట. మళ్ళీ అది మా చిన్నన్న మీదకి రాకుండా, ఆ తర్వాత ఆవిడ కొంచెం పెద్ద ఆవిడ కదా, ఇంకా నిద్ర వస్తుందని చెప్పి ఇట్లా పడుకునేసరికి ఇంతలో తను లేచి, నాన్న అదిగో అక్కడే నిలబడుంది, నన్ను రా రా అని పిలుస్తూ ఉంది, వాష్రూమ్ వస్తుందని చెప్పి రా ఇక్కడికి అని పిలుస్తుంది నాన్న, నేను టాయిలెట్కి వెళ్ళొస్తాను నాన్న అని అంటే, లేదు నువ్వు అందులోనే పోయి ఆ మంచంలోనే పోసే, ఏం పర్లేదు మేము కడుగుతాను రా, పొద్దున్నే లేచి కడిగేస్తాం అని అంటే, లేదు నాన్న నేను ఇక్కడ పడుకోను, ఆ ఇంట్లో పడుకుందాం, మనం అరుగు మీద పడుకుందాం అన్నాడు. అలా ఏం వద్దులే సతీష్, ఇక్కడే పడుకో, కావాలంటే జగ్గులో పట్టి రేపు పొద్దున్నే పారబోద్దాంరా, నువ్వు మాత్రం మంచం మీద నుంచి కిందకి దిగకు అని మా నాన్న చెప్తే, లేదు నాన్న నేను టాయిలెట్ పోసొస్తాను నాన్న అంటే, వద్దు సతీష్ వెళ్ళకు, ఇట్లానే వెళ్ళావనుకో అది మళ్ళీ వచ్చేస్తుంది మంచం మీదకి అని లోపలే, నీకు ఒకసారి చెప్తే అర్థం అవ్వట్లేదా, నేను వెళ్తానని చెప్తున్నాను కదా, నేను రమ్మని అంటున్నాను కదా వాణ్ణి, నువ్వెందుకు పంపిస్తలేవు అనేసి మా నాన్న గల్లా పట్టి గట్టిగా గొంతు పట్టి పిసికేశాడు. ఒకేసారి నిన్ను కూడా చంపేస్తాన్రా అని బెదిరించేసరికి మా నాన్న జేబులో ఒక నిమ్మకాయ ఉంది. ఇంకా నిమ్మకాయని గట్టిగా పట్టుకొని దేవుణ్ణి తలుచుకోగానే అప్పుడు కూలైపోయాడు తను. టాయిలెట్ పోయిరా సతీష్ అన్నా కూడా ఇంకా పొయ్యిలా అట్లానే పడుకున్నాడు, నిద్రపోయాడు. ఆ బాబాగారు రాత్రి వెళ్లే ముందు అసలు ఏమేం జరిగాయో తెలుసుకొని మళ్ళీ రేపు పొద్దున్నే వచ్చి చెప్తాము అని మా నాన్నతో చెప్పారంట. ఇంకా సరేనని చెప్పి తెల్లారయ్యింది. మా నాన్న మళ్ళీ వాళ్ళ దగ్గరికి కార్ తీసుకొని వెళ్ళి వాళ్ళని ఆ కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చాడు. వాళ్ళు మా ఇంటికి వచ్చాక ఏం చెప్పారంటే, ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి కనకయ్య, నీ కొడుకుకు పట్టిందేమో మీ తమ్ముణ్ణి ప్రేమించిన ఆమె, ఈ ఇంట్లో ఇంకో సమస్య కూడా ఉంది అని చెప్పారు. ఆ సమస్య వల్లనే మీ ఇంట్లో ఇంత పెద్ద దేవుణ్ణి మీరు పెట్టుకున్నా గానీ అది ఇంట్లోకి రాగలిగిందంటే ఊరికనే రాదు కదా, ఇంటి చుట్టూ వేరే వాళ్ళు బంధనం చేసి పెట్టారు, అది కూడా మీకు దగ్గరి వాళ్ళే, మీ రక్త సంబంధమే చేసి పెట్టారు, కాబట్టి దీన్ని తీసేయాల్సి వస్తుంది, అట్లానే ఈ బాబుకి కూడా ఇట్లా చేయాల్సి వస్తుంది అని చెప్పారు. సరే ఎంత ఖర్చు అయినా పర్లేదు చెయ్యండి అని మా నాన్నగారు అన్నారు. ఇంకన్న తర్వాత ఆ తర్వాత రోజు ఆయన కాక ఇంకో 3 వచ్చారు కదా, అది కాకుండా మొత్తం మళ్ళీ 5 తీసుకొచ్చారు. ఆ 5 కూడా ఇంటి లోపలికి వెళ్ళి ఒక బొమ్మను గీశారు. అప్పటి వరకు మా నాన్నకి ఏం జరిగిందో అన్ని విషయాలు కూడా ఆయన చెప్పారు. మేం చిన్నపిల్లలం కాబట్టి ఈ విషయాలేవి మాకు తెలీదు, మాకు చెప్పలేదు కూడా. ఆ తర్వాత తెలిసా ఈ విషయాలన్నీ. అయితే మాది గూనె పెంకులు ఇల్లు కదా, శుక్రవారం దేవుణ్ణి వేద్దామనేసి అనుకున్నాం అన్నమాట. దుర్గమ్మకు వేసిన రోజే మా చిన్నన్నకు అట్లా జరిగింది. ఇంకా తెల్లవారు రోజు శుక్రవారం దేవుణ్ణి వేద్దామని అనుకున్నామా, ఆ ముస్లిం అయిన రాకముందే చూస్తే అందులో దేవుడు లేడు, ఆ కుండ కూడా లేదు, మాయమైపోయాయి. అంటే కుండలో బియ్యం ఉంటాయి, బియ్యం లోపల దేవుడి ప్రతిమ వెండి విగ్రహం ఒకటి ఉంటుందన్నమాట, అది లేదు, కుండ లేదు, బియ్యం లేదు, ఏమీ లేవు, ఆ దేవుడు దాంట్లోనే మాయమైపోయింది. ఇంకా మా అమ్మేమో దేవుడు కనిపించట్లేదు అని చెప్పింది. అంతకన్నా ముందే మా తాతమ్మకి దేవుడు ఒంటి మీదకి వచ్చి, ఇంట్లో దేవుళ్ళు లేకుండా ఆగం పట్టిస్తున్నారు మిమ్మల్ని, ఇట్లా మంచిగా చేసుకోండ్రా అని చెప్పి దేవుడు వచ్చి చెప్పారు. ఆ తర్వాత మా అమ్మ పోయి దేవుణ్ణి వెతికితే అక్కడ దేవుడు కనిపించలేదు. ఆ టైంలోనే ఇంకా వీళ్ళు వచ్చారు. వచ్చి ఇంట్లో బొమ్మ గీసి అక్కడి నుంచి ఇక్కడి వరకు ఏదో బొమ్మలాగా గీసి అందులో మా అందరినీ కూర్చోబెట్టారు. మా చిన్నన్నను ఎంతమంది పొమ్మన్నా ఆ రూమ్లోకి అస్సలు రావట్లేదు. నేను పోను అని అంటున్నాడు. నువ్వు వెళ్ళిపోతావన్నావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అనేసి వాళ్ళు అడిగితే, నేను వెళ్ళిపోను, నాకు తృప్తి కాలేదు, నాకు ఎంత భోజనం పెట్టినా నాకు తృప్తి కాలేదు, నేను తీసుకునే పోతా, ఈ బాబు నచ్చాడు, నేను తీసుకునే పోతా అని చెప్తున్నాడు. ఎంతకి ఇంక ఇట్లా చేస్తున్నాడు కదా అని చెప్పి బలవంతంగా ఇంకా ఆయనే వచ్చి ఆయనే పట్టుకొని నిమ్మకాయలు ఆయన పైనుంచి కోసి కింద పడేస్తున్న తర్వాత ఇంక లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ కూర్చున్న తర్వాత లోపల నుంచి చిన్న చిన్నగా నవ్వులు, ఏడుపులు ఇలా సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఇట్లా ఎందుకు వస్తుంది సౌండ్ అనేసి చూస్తూ ఉంటే, నేను నాకై నేను వచ్చాననుకుంటున్నారా, కాదు, కళ్ళు కోసం వచ్చేలాగా చేశారు, చేసి ఈ బాబు అక్కడ టాయిలెట్ పోయడం వల్ల నేను కూడా వచ్చేసాను, నాకన్నా పెద్దదే ఉందిరా ఇక్కడ, అది నాకు సహాయం చేస్తా అన్నది ఈ బాబుని తీసుకొని వెళ్ళడానికి, కాబట్టి నేను తీసుకునే వెళ్ళిపోతారా
అని చెప్పి ఇంకా ఒకటే నవ్వడం స్టార్ట్ చేసింది. ఎన్ని పూజలు ఇట్లా మస్తు సేపటి నుంచి ఎన్ని పూజలు చేసినా అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. అప్పుడు మేమందరం ఇంకా చిన్నపిల్లలం కదా, మాకెక్కడ ఎఫెక్ట్ అవుతుందో అని చెప్పేసి మా అందరిని బయటికి పంపించేశారు. మా బాబాయిలు, మా అమ్మ, మా చిన్నమ్మ వాళ్ళు లోపల ఉన్నారు. తాతమ్మ బయట ఉంది మాతో పాటు. ఆ తర్వాత లోపలేం జరిగిందో మాకైతే తెలియదు కానీ మా చిన్నన్న అయితే ఒక్కటే ఏడుస్తున్నాడు, నవ్వుతున్నాడు. వాణ్ణైతే బాగా కొట్టారు. మా అన్నవి వెంట్రుకలు కట్ చేసి ఆయన పూజలు చేసేటప్పుడే కొంచెం బట్టలు అవన్నీ విప్పేశారు. అవన్నీ తీసుకెళ్ళి డ్యామ్లో అంటే పారే వాటర్లో వదిలేయమని చెప్పారు. సరే అని చెప్పేసి చిన్నన్నను కూడా బయటికి పంపించేసి మా నాన్నకు మీ ఇంట్లో వేరేది ఉంది, అది ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి, అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి మాటలు చేరవేస్తుంది అని చెప్పారు. ఆ మాట విని మా వాళ్ళందరూ షాక్ అయ్యారు. అసలు దాన్ని కనిపెట్టడం ఎలా అని అడిగితే వాళ్ళు ఇల్లంతా చూసి ఇది ఒక మూలన దాక్కొనుంది అని చెప్పారు. ఇంతకీ అసలు వాళ్ళ ఇంట్లో ఏం దాక్కొనుంది, అదే వచ్చిందా, ఎవరైనా పంపించారా? అప్పటి వరకు ఆ కుటుంబం అంతా కూడా సమాధి దగ్గర పట్టుకున్న ఆ ఆత్మే, ఆ ఒక్క ఆత్మే అనుకున్నారు. కానీ ఇదొచ్చి దాని గురించి చెప్పింది. ఆ తర్వాత బయటపడ్డ నిజాలు ఒక్కొక్కటి విన్న తర్వాత ఆ కుటుంబం మొత్తం కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సజీవంగా మాట్లాడిన మట్టి బొమ్మ చెప్పిన నిజాలేంటి? ఈ రెండు శక్తుల మధ్యలో నలిగిపోయిన ఆ కుటుంబం చివరికి దాని బారి నుండి ఎలా బయటపడగలిగింది? అసలు దీనికి కర్త, కర్మ, క్రియ ఎవరు? ఇదంతా చేసింది ఎవరు? దానివల్ల వాళ్ళకు వచ్చిన లాభం ఏంటి? దాని బారి నుండి వీళ్ళని ఈయన పూర్తిగా కాపాడగలిగాడా? ఒక ఆత్మ అయితే వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత అసలైన ట్విస్ట్ ఇక్కడతోనే మొదలయ్యింది. అదేంటో పార్ట్ 2లో తెలుసుకుందాము. సో ఇప్పటి వరకు జరిగిందంతా విన్నారు కదా. ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి భయంకరమైన ఇన్సిడెంట్స్ జరిగాయా? ఒకవేళ జరిగుంటే అవి మా ఛానల్ ద్వారా అందరితో షేర్ చేసుకోవాలని మీకు అనిపిస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. పార్ట్ 2 వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్.